నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గం ఏఎస్ పేట మండలం చోట భీమవరం గ్రామంలో భూ వివాదం నెలకొంది. తమ పెద్దల ఉమ్మడి 46 ఎకరాల భూమిని అన్నదమ్ముల పరస్పర ఒప్పందంతో పంచుకున్నామని చేకూరు వంశీకృష్ణ తెలిపారు. అయితే తమ పొలానికి చెందిన సుమారు 400 మీటర్ల గట్టును తవ్వివేసి చెట్లు నరికివేసి మట్టిని తరలించి పంట కాలువలను పూడ్చివేశారని ఆరోపించారు. సమస్య పరిష్కారం పేరుతో 90,000 తీసుకున్నారని సర్పంచ్పై కూడా ఆరోపణలు చేశారు. తనకు న్యాయం చేయాలని వంశీకృష్ణ కోరుతున్నారు. మా చౌటుపేవరం గ్రామంలో 308, 310, 91 సర్వే నంబరు, 93 సర్వే నంబరులో 46 ఎకరాల రిజిస్ట్రేషన్ పొలం పక్కాగా గవర్నమెంట్కి వచ్చి మా తాతల వారసత్వం కానించి వచ్చిన పొలాలు 45 ఎకరాలు పూసామని నేను ఈ ఊర్లో. మేము మా అన్నదమ్ముల ప్రకారం పంచుకున్న ప్రకారం ఈ చేను ఆ చేను మధ్యలో ఎర్ర చెరువు, తిమ్మానాడుపల్లి కింద ఉండే ఎర్ర చెరువు అనే గ్రామంలో ఒక ఎర్ర చెరువు ఉంది. దాని వాగు, దాని వచ్చిన ఫ్లడ్ వచ్చిన కాలంని మా చేలో నుంచి వెళ్తుంది. ఇద్దరు అన్నదమ్ముల ప్రకారం 2 ఎకరాలు ఒప్పందం ప్రకారం 2 ఎకరాలనే పొలాన్ని మేము ఇద్దరి మధ్యలో ఎత్తిపెట్టుకున్నాము. చెరుకూరు అడివే అనే వాడికి కూతురికి కట్నంగా ఇచ్చి ఒక 9 ఎకరాలు 7 సెంట్లు అమ్ముకున్నాడు. 1983లో మా తాతలు ఒక 5 ఎకరాలు అమ్మేశారు. వాళ్ళ 5 ఎకరాల మధ్యలో ఉండేది వాళ్ళు సమస్యలు పడుతూ మా కాలువల మధ్యలో ఉన్న ఫ్లడ్ వెళ్ళిపోయే కాలువని నాది కనీసం 400 మీటర్ల నుంచి 500 మీటర్ల రూపాయల కాలువ ఉండేదాన్ని కనీసం 2000 ట్రిప్పుల మట్టిని కాలువలో పూడ్చి అన్నీ చేసి ఈ విధంగా దారుణంగా చేసి ఈ విధంగా నా కాడ లక్ష్మీ నరసయ్య అనే అతను బెదరగొట్టి నువ్వు ఏ నుంచి పోవాలంటే చంపేస్తాను, ఇంకోటి చేస్తానని చెప్పేసి 90,000 రూపాయలు అచ్చిరాల మా అమ్మ అకౌంట్ నుంచి 90,000 రూపాయల క్యాష్ని వాళ్ళ అల్లకు నా అకౌంట్లో ఇవ్వక మా అల్లుడి అకౌంట్లో ఇవ్వమని చెప్పి అతను తీసుకున్నాడు. ఈ దారుణం ఏంది, ఈ కట్టలేంది, ఎన్ని సంవత్సరాల క్రితం 25 సంవత్సరాలు ఆ చెట్లు వయసు చూడండి. ఒక్కో చెట్టు కట్ట మీద 7 చెట్ల వయసు చూడండి.